హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్వా చేసుకుంటే చపాతీలకు పుల్కాలకు చాలా బాగుంటుంది. ఇంకా దోశలకైతే ఇంకా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడు చట్నీలు అవి కాకుండా ఇప్పుడు 2-4 మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని ఇటు కచాపచాగా మిక్సీకి వేసి పెట్టుకొని ఆయిల్ ప్యాన్ తీసుకుని దాన్ని పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి జీలకర్ర వేసి ఈ ఆనియన్ కూడా ఇప్పుడు దీంట్లో వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి. లైట్ మెరూన్ కలర్ వచ్చేలాగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేగించుకుంటాము. ఇట్లా ఆనియన్ మటుకు లైట్ మెరూన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి. మీడియం సైజ్ 7-8 టమాటాలు బాగా మెత్త మిక్సీకి వేసుకొని ఇటు పేస్ట్లా చేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పేస్ట్ లాగా కావాలి కాబట్టి కొబ్బరి, దీంట్లోకి జీడిపప్పు వేసుకోవచ్చు. నేనైతే గసగసాలు వేస్తున్నాను ఒక 2 ప్యాకెట్ల దాకా. ఇక్కడ అది అమ్ముతారు కదా మనకి ఇక్కడ ప్రొఫెషనల్ షాప్లో, అది గసగసాలు ఒక 2 ప్యాకెట్లు వేసి 2 కలిపి మెత్త మిక్సర్లా చేసుకునేస్తాం. మిక్సీ పట్టుకొని మెత్తగా. ఇప్పుడు ఇంకా కొంచెం దగ్గర పడేదాకా ఉంచుకొని ఇంకొకరు దగ్గరికి రావాలని. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం, గరం మసాలా 1/4 స్పూన్, ధనియాల పొడి రుచి దగ్గర వేసుకుని బాగా కలుపుకోవాలి. టమాటా పేస్ట్ అంటే దగ్గరికి వచ్చి ఆయిల్ బాగా పైకి తేలేదాకా బాగా కలబెట్టుకోవాలి. ఇంకా కొబ్బరి గసగసాలు పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన మీద దాకా ఎక్కించుకునేస్తాం. దీంట్లోనే కొంచెం నీళ్ళు పోసి బాగా చిలికిచ్చి దీంట్లో పోసేసుకుంటే ఇంకొకరు బాగా దగ్గరికి రాణించుకొని దించేసుకుంటాం. షేర్వా బాగా ఉడికిపోయి మీకు చిక్కగా తీసుకోవచ్చు, పలచంగా చేసుకోవచ్చు. అంతే. దోశలు చపాతీలు రొట్టెలు భలే ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ తెచ్చుకుంటే షేర్వా రెడీ. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.